హిందువులంతా కూడా సంఘటితంతో ఉన్నారని, హిందువులంతా ఐక్యంతో ఉన్నారని, హిందువుల మత భేదాలకు అతీతంగా ఉన్నారని ఒక సంకేతం ఇవ్వనీకనే ఈ ర్యాలీ రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ ఆర్కపల్లికెళ్ళి జరిగే ఈ మహత్తరమైనటువంటి ర్యాలీలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇది 4వ ర్యాలీ. తెలంగాణ రాష్ట్రంలో ఇది 4వ ర్యాలీ. అక్కడ కోశమాల రాజాస్ సింగ్ ఇస్తాడు, మధ్యలో ఇబ్రాహీంపట్నం అవతల ఒక ర్యాలీ ఇస్తారు, ఇంకో ర్యాలీ ఎక్కడ వస్తారు. ఇది 4వ ర్యాలీ ఆర్కపల్లికి సంబంధించినటువంటి ర్యాలీ. ఈ ర్యాలీ తెలంగాణ రాష్ట్రంలో 4వ ర్యాలీ కాబట్టి దీన్ని జాతీయ లెవెల్లో మనం తీసుకుపోవాలి. మిత్రుల హిందూ బంధువులందరూ కూడా ఐక్యమత్యంతో బయలుదేరి ఆర్కపల్లికెళ్ళి బయలుదేరే ర్యాలీ బ్రాహ్మణపల్లికెళ్ళి 20,000 సిరిసిల్ల హైదరాబాద్కి వచ్చే మిత్రులు మొత్తం బ్రాహ్మణపల్లి కలవాలి, చింతపల్లికెళ్ళి వచ్చే మిత్రులు ఆర్కపల్లి కలవాలి, ఆమన్గల్ నాగర్ కర్నూలు వచ్చే మిత్రులు మొత్తం కూడా 20లో కలవాలి. మిత్రులారా ఈ ర్యాలీని మొత్తం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ